హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక పింకీకి అలాగే జీవన్‌కి పెళ్లి జరగకపోయినా కూడా ఇద్దరూ కలిసే పెళ్లి చేసుకున్నారు అని చెప్పి ఇద్దరు ఇంట్లో అడుగు పెడతారు కదా! పాపం పింకీని బ్లాక్‌మెయిల్ చేసి ఆ ఇంట్లో అడుగుపెట్టి ఇక ప్రతాప్‌ని ముఖ్యమంత్రి సీట్‌లో నుంచి కిందికి చింపి రాజు, రూప ఇద్దరిని కూడా విడదీయాలని జీవన్ ఇదంతా చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కాకపోతే ఇప్పుడు శ్వేత కూడా అదే ఇంట్లో అడుగుపెట్టి రాజు, రూపల్ని కలవకుండా చేయాలని ప్లాన్ చేస్తుంది. ఇక రాజు, రూప ఇద్దరు కూడా పింకీ కోసం చనిపోతానంటున్న గోపితో ఈ విధంగా అంటూ ఉంటారు. గోపి ముల్లుని ముల్లుతోనే తీయాలి. అలాంటప్పుడు నువ్వు ప్రేమించేవాడివి భయపడితే ఎలా? చావడానికి సిద్ధపడిన వాడివి ఎందుకు ప్రేమించావు అని చెప్పేసి రాజు, రూప ఇద్దరు కూడా పింకీని ప్రేమించిన గోపికి ధైర్యం చెప్తూ ఉంటారు. మీరు ఏం చెప్తే అది చేస్తానన్నయ్య. ఏం చేయాలో చెప్పండి అనగానే వెంటనే రాజు, రూప ఇద్దరు కూడా ఈ విధంగా మాట్లాడుకొని గోపితో చెప్తూ ఉంటారు. అందరం కలిసి ఒక హోటల్‌కి వెళ్ళడం, అక్కడ నువ్వు బేరర్ గెటప్‌లో రావడం, శ్వేత మెడలో తాళి కట్టినట్టు నటించడం, తర్వాత శ్వేత ఆ తాళిని చూసి షాక్ అవ్వటం ఇదంతా కూడా జరుగుతుంది కదా! అని చెప్పగానే సరే అన్నయ్య అని చెప్పేసి అందరూ కూడా కలిసి ప్లాన్ చేస్తారు. రాజు వెంటనే శ్వేతకి ఫోన్ చేసి అక్కడికి పిలిపిస్తాడు. మరి నిజంగా రాజు, రూప ఇద్దరు కూడా వేసిన ప్లాన్‌లో శ్వేత అడ్డంగా బుక్ అయ్యి జీవన్ పింకీకి అసలు పెళ్ళే కాలేదని ఆ రోజు శ్వేత అలాగే రేణుక ఇద్దరు కలిసి తాడిని ముడివేసి మరి పింకీ మెడలో వేసిన సంగతి ప్రతాప్ ముందు నిరూపించగలిగితే జీవన్ బారి నుంచి పింకీ బయటపడిందని చెప్పుకోవాలి. రాజు, రూప వేసిన ప్లాన్ వల్ల పింకీకి ఏమైనా జరగరాని హాని ఏమైనా జరుగుతుందా? మరి ఈ మధ్యలో హారతి డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయని రావడం ఇదంతా కూడా జరుగుతుంది. అసలేం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే ముందైతే పూర్తి వీడియోలోకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి అలానే పక్కనే ఉన్న గంట సింబల్‌ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక రాజు, రూప ఇద్దరు కూడా గోపితో మాట్లాడుతూ ఉంటారు. గోపి, మేము చెప్పినట్లు కానీ చేస్తే నీకు ఖచ్చితంగా పింకీ దక్కుతుంది. మీరు ఏం చెప్తున్నా చేస్తాను వదిన అని చెప్పేసి గోపి కూడా అంటూ ఉంటాడు కదా! అందరూ ముగ్గురు కలిసి ప్లాన్ చేస్తారు. ఇకపోతే శ్వేతకి రాజు ఫోన్ చేస్తాడు కదా! లొకేషన్ సెండ్ చేయడంతో శ్వేత అక్కడికి వచ్చేస్తుంది. వెంటనే రెస్టారెంట్‌లో కూర్చున్న రాజు, రూప ఇద్దరి దగ్గరికి శ్వేత వచ్చి ఈ విధంగా అంటూ ఉంటుంది. రూప కూడా నీతోనే ఉందా? సరే, సరే అనగానే ఏంటి నాతో అమ్మాయి గారు లేరని ప్రేమగా మాట్లాడొచ్చని వచ్చినట్టుంది పాపం అని అనుకుంటూ ఉంటారు కదా! వెంటనే ఏంటి రాజు, ఏంటి ఇలా పిలిచావు? ఏమైంది? అని అడుగుతూ ఉంటే ఏం లేదు. ఈ పగలు పంతాలు ఎందుకు? నీతో కొంచెం నార్మల్‌గా మాట్లాడాలని పిలిచాను అనగానే వెంటనే ఇక ఏం తాగుతావు శ్వేత అని అంటూ ఉంటే నాకేం వద్దు అనగానే అమ్మాయి గారు మీరేం తాగుతారో చెప్పండి అనగానే నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి రాజు అనగానే అవునా సరే నాకు కూడా ఆరెంజ్ జ్యూస్ కావాలి అని రాజు అంటూ ఉంటాడు కదా! అయితే నాకు కూడా ఆరెంజ్ జ్యూస్ కావాలి అని చెప్పేసి శ్వేత అంటూ ఉంటుంది. అదేంటి ఇందాక వద్దన్నావు కదా అని రూప అడుగుతూ ఉంటే ఇప్పుడు తాగాలనిపిస్తుంది అందుకే అడిగానని చెప్పేసి చాలా సింపుల్‌గా శ్వేత చెప్తుంది. సరే అని చెప్పేసి బేరర్ గెటప్‌లో ఉన్న ఇక గోపి చేత ఆ జ్యూస్ అంతా కూడా తెప్పిస్తారు. తెప్పించగానే రూపరాజు ఇద్దరు కూడా ఆ జ్యూస్‌ని శ్వేతకిస్తారు. శ్వేత చాలా సంతోషంగా ఆ జ్యూస్‌ని తాగుతూ ఉంటుంది. రాజు, రూప ఇద్దరు కూడా తాగినట్లు నటిస్తూ ఉంటారు. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటారు. నువ్వు ఇక అని అంటూ ఉంటే ఏంటి రాజు ఏదో అంటున్నావు అనగానే ఏం లేదు శ్వేత ముందు జ్యూస్ తాగు అనగానే శ్వేత జ్యూస్ తాగుతూ ఉంటుంది. హమ్మయ్య! ఏదో ఒక రకంగా జ్యూస్ అయితే తాగింది అని అనుకునే లోపు శ్వేత బాగా మత్తులోనికి వెళ్ళిపోతుంది. మత్తులోకి జారిపోగానే రాజు, రూప ఇద్దరు కూడా చూసావా రాజు, ఆ రోజు పింకీకి కూడా ఇలానే మత్తిచ్చి కావాలనే మెడలో తాళిబొట్టు వేసుంటారు వీళ్ళు అనగానే అవునమ్మాయి గారు ఖచ్చితంగా ఈ నిజాన్ని శ్వేత నెట్టుకుంటా బయట పెట్టాలి అంటే అరే గోపి అని పిలవగానే గోపి వచ్చి చెప్పన్నయ్య అనగానే రాజు, రూప ఇద్దరు కూడా ఆ తాళిబొట్టుని ముడివేసి ఆ గోపి చేతికి ఇవ్వడంతో గోపి ఇక రూపనే స్వయంగా మరి గోపి చేత వేయించకుండా రూపే శ్వేత మెడలో ఆ తాళిని వేస్తుంది. వేసిన తర్వాత కొంచెం సేపటి తర్వాత రాజు, రూప అలానే చూస్తూ ఉంటారు. శ్వేత స్పృహలోనికి వస్తుంది. స్పృహలోకి వచ్చిన శ్వేత మెడలో ఉన్న తాళిని చూసుకొని షాక్ అయిపోతుంది. ఒక్కసారిగా పైకి లేచి ఏంటిది నా మెడలో తాళి ఎవరు వేశారు అనగానే
అయ్యో శ్వేత, మెడలో తాళి ఎవరు వేశారు అని అడుగుతున్నావేంటి? నీ మెడలో తాళి ఎవరు వేస్తారో, ఎవరు కట్టారని అడుగు అనగానే వెంటనే ఇక చెప్పండి, నా మెడలో ఈ తాళి ఎవరు కట్టారు? రాజు నువ్వు కట్టావు కదా అని అనగానే, లేదు శ్వేత, నాకు అంత అదృష్టం వద్దులే, నేను నీ మెడలో అయితే తాళి కట్టలేదు, నాకు ఈ జన్మకి ఆ అమ్మాయి గారు చాలు అనగానే, అదేంటి రాజు, నేను ఈ జన్మకి మాత్రమే నీకు భారీగా ఉంటే చాలా, వచ్చే జన్మలో వద్దా అనగానే, జన్మ జన్మలకి మీరే నా భార్య అమ్మాయి గారు అనగానే, మరి నా మెడలో ఈ తాళి ఎవరేశారు అని అడుగుతూ ఉంటే, ఎందుకు శ్వేత అంత గొంతు చించుకుంటున్నావు, నీ మెడలో తాళి వేసింది ఎవరో తెలుసా అనగానే, నేనే అని చెప్పేసి గోపి ఇంకా బేరర్ గెటప్లో నుంచి అసలైన గెటప్లోనికి వచ్చి శ్వేతకి షాక్ ఇస్తాడు. శ్వేత షాక్ అయిపోయి, ఏంటి నువ్వా, నువ్వు ఆ పింకీ లవర్వి కదా అనగానే, నేను పింకీ లవర్నే, కాకపోతే ఇప్పుడు పింకీ నా లవర్ కాదు కదా, నువ్వే నా లవరు, అందుకే నీ మెడలో తాళి కట్టాను అనగానే, ఏంట్రా ఎక్కువగా మాట్లాడుతున్నావు, నువ్వు నా మెడలో తాళి కట్టడం ఏంటి అనగానే, అయితే తప్పేముంది, అయినా నువ్వంటే నాకు చాలా ఇష్టం అనగానే, నువ్వు నన్ను ఎప్పుడైనా చూసావా, అసలు నాతో ఎప్పుడైనా మాట్లాడావా, నీకు నాకు ప్రేమ ఏంట్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది శ్వేత. అదేంటి శ్వేత, నువ్వు అలా మాట్లాడుతున్నావు, ఇంతకుముందు జీవన్కి పింకీ కూడా పరిచయం లేదు కదా, ఒక్కరోజు పరిచయంలోనే జీవన్ని పెళ్లి చేసుకొని మరి పింకీ ఏకంగా ఇంటికి తీసుకొచ్చింది, అలాంటప్పుడు నీకు అలాగే గోపికి మధ్య ప్రేమ కలగడంలో తప్పేముంది, ఏది ఏమైనా ఇద్దరికి కూడా కంగ్రాచులేషన్స్ అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది శ్వేత. లేదు, మీరేదో కావాలని ఇదంతా చేస్తున్నారు కదా అనగానే, అదేంటి శ్వేత అలా అంటున్నావు, గోపి నిన్ను ప్రేమించానని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని చెప్పాడు, నువ్వు అలా చెప్తే ఊరుకోవు కదా, అందుకే మేము కావాలని నేను ఇక్కడ రప్పించి ఇక మా తమ్ముడు గోపి చేత పెళ్లి చేయించాం అని రాజు అనగానే ఒక్కసారిగా శ్వేత షాక్ అయిపోతుంది. ఇకపోతే ఇంటి దగ్గర శ్వేత అలాగే గోపి ఇద్దరిని కూడా తీసుకుని రాజు రూప బయలుదేరి ఇంటికి వెళ్తారు. అప్పుడు ఇక అటు నుంచి వస్తున్న ప్రతాప్ గుమ్మంలో ఆగి ఉన్న శ్వేత అలాగే గోపిని చూసి షాక్ అయిపోతారు. జీవన్ కూడా వచ్చేస్తాడు. వెంటనే ఇక అన్నయ్య అని చెప్పేసి అనగానే, ఏమైంది శ్వేత, నువ్వు వీడిని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే, నువ్వు మాత్రం పెంకిని పెళ్లి చేసుకోలేదా ఏంటి అని అనగానే ఒక్కసారిగా జీవన్ షాక్ అయిపోతాడు. శ్వేత, నువ్వు నిజంగా నిజాన్ని బయట పెడితే ఖచ్చితంగా నీకు ఏమీ జరగదు అనగానే, వెంటనే రాజు రూప చెప్పిన ప్లాన్ ప్రకారం ఇంటికి వచ్చి, అసలు నిజంగా శ్వేతకి గోపికి పెళ్లి జరిగింది పక్కన పెడితే, నిజంగా అసలు జీవన్ పింకీ మెడలో తాళి కట్టలేదని, నేను రేణుక ఇద్దరం కలిసి ఆ తాళిని ముడివేసి మరి పింకీ మెడలో వేశామన్న సంగతి చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ కూడా. అంటే ఇన్ని రోజులు పింకీని పెళ్లి చేసుకున్న వాడిలాగా ఇంట్లో తిష్ట వేసి అందరినీ మోసం చేశాడనమాట అని కోపంగా అరుస్తూ ఉంటాడు ప్రతాప్. నిజాన్ని బయట పెట్టిన శ్వేత వైపు కోపంగా చూస్తూ ఉంటాడు జీవన్. ఏం చేయాలో అర్థం కాక అలానే అందరూ కూడా చూస్తూ ఉంటారు. పెద్దయ్య గారు ఆ రోజు కూడా పింకీకి అలానే మత్తిచ్చి ఈ జీవన్ గాడు ఆ శ్వేత చేత పింకీ మెడలో తాళి వేయించాడు. నిద్ర నుంచి లేచి మత్తు నుంచి బయటకు వచ్చేసరికి మెడలో తాళి ఉండడం చూడగానే, నేనే నీ మెడలో తాళి కట్టానని చెప్పి పింకీని నమ్మించి ఇక్కడికి తీసుకొని వచ్చారు అని అనగానే, నిజాన్ని బయటపెట్టడంతో జీవన్ని చీకొట్టి మరి మెడబట్టి బయటకు గెట్టేయబోతున్నారా, ఏం జరుగుతుంది?